तो हेगा वेलकम बैक टू मై న్యూ బ్లాగ్ గైస్ ఈ రోజుకి మన బ్లాగ్ స్టార్ట్ అయ్యి 75 డేస్ అయితే అవుతాయి సక్సెస్ఫుల్లీ. సో ప్రతిరోజు నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన గైస్. సో మా డాడీకి అయితే ఈరోజు వర్క్ దొరకలే, ఆయన అయితే రెస్ట్ తీసుకుంటాను. సో మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తా. ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయిన టైం మాత్రం అయితే. సో గైజ్ ఆల్మోస్ట్ టైం అయితే చూడవచ్చు, ఎగ్జాక్ట్ 4 అవుతుంది. సో మన వెంకటేశ్వరం కూడా హై అయిపోయాను. మా మమ్మీ మాత్రం అయితే మనీ ప్లాంట్ చెట్టు అయితే తెంపేసింది గైజ్, ఎందుకంటే అది మొత్తం పూల చెట్టు పైన పోతున్నది. అగో చెట్టు కట్ చేసి ఇక్కడ తిప్పి పెట్టేసింది మా మమ్మీ. చాలా అంటే చాలా విడిగేసింది. సో నాకైతే లంచ్లో స్పెషల్ మీకైతే తెలిసిన ఉంటాయి. సో మా మమ్మీ పప్పు చేసింది అనుకుంటా, ఇంకా వైట్ రైస్, ఇంకా క్యారెట్ అండ్ కీరా. సో ఫ్రిడ్జ్లో చూస్తే మాత్రం గైజ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం తెల్ల కర్బూజా ఉందన్నది మా మమ్మీ. సో చక్కెర వేసుకొని చేసినారు మా ఇంట్లో. చాలా చాలా తీయగా ఉంటాయి. ఎక్స్ట్రా ఇంకా 2 పీసెస్ ఉన్నాయి. స్మెల్ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది గైస్. స్మెల్ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది గైస్. సో మా మమ్మీ అయితే ఇక చపాతీలు వేసేసుకుందంట. ఉన్నాయా? అయిపోయినాయి. చపాతీలు ఉన్నాయా? లేవా? సో ఆమె మాత్రం బిజీగా సీరియల్ అయితే వస్తుంది గైస్. ప్రతిరోజు మా అమ్మ బ్లాగ్లో అయితే నీకైతే అందరికి చూపిస్తా గైస్. చాలా బిజీలా సీరియల్ చూస్తుంది. సో ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం గైస్. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఖాళీ ఉంది. పాలు ఇంకా కూరగాయలు అవి ఉన్నాయి గైస్. సో ఇదైతే ఇక్కడ పెట్టేద్దాం గైస్. స్మెల్ మాత్రం చూడొచ్చు. స్మెల్ మాత్రం అయితే చాలా మంచిగా ఉంటుంది గైస్, నిజం చెప్తున్నా. మా ఇంట్లో ఏం చేస్తున్నారు అర్థమైతే గైస్. ఇది తీసి కుల్లా పెట్టేసినారు. సో అలా పెడితే మాత్రం గాలి దాకా కూడా మొత్తం మెత్తగా అయిపోతుందని గాలికి పెట్టేసాను మా మమ్మీ. శనగకాయ గట్టి అవుతుందని. సో టేస్ట్ మాత్రం అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉంది కదా. హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ దొరకదు మనకి. సో హరీబోర్డ్ ప్యాకెట్లలో అమ్ముతారు. సో తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ కాల్చి కట్టెల పైన కాల్చింది వేరేగానే ఉంటుంది గైస్. అయితే నాకైతే ఆకలి అవుతుంది. నేనైతే 2 ఎగ్ పఫ్లు అయితే తెప్పించేసిన గైస్, చూడొచ్చు. సో అది తీసుకొని ఆడైతే పెడతాం గైస్ కౌంటర్ దగ్గర. సో గిరాకైతే లేదు. సో నేను ఏమో చూపిద్దాం అనుకుంటున్నాను గైస్, కానీ మర్చిపోయినా. సో బట్ట తీసి అయితే అక్కడ వేసేద్దాం. సో గిరాకైతే లేదు గైస్, చూడొచ్చు. దుకాణం మొత్తం ఖాళీ ఉంది. నేను ఒక్కనున్న దుకాణం. సో తినే టైంలో మాత్రం వాటర్ బాటిల్ నా పక్కన పెట్టుకుంటా గైస్, ఎందుకంటే ఎక్కిలు వచ్చినప్పుడు ఇవ్వడం కూర్చోవడం. ఓహే కాదు, ఫైనల్ ఇంటికి వచ్చే వరకు 9:30 అయిపోయింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పుచారు, సో మురుకులు, ఇంకా వైట్ రైస్. సో నేను మా మమ్మీకి మా డాడీకి చెప్పిన ఆమ్లెట్ ఏమైనా మా డాడీ అయితే ఇస్తుంది గైస్. సో మా ఫ్రెండ్ అయితే స్వీట్ అయితే ఇచ్చింది గైస్. 3 స్వీట్లు వచ్చినా కొంచెం కలాకొని వచ్చింది. మా మమ్మీ మా డాడీ కొంచెం తినేసినారు. మనకైతే స్వీట్ తినే అలవాటు చాలా తక్కువ. సో మనకు తినే టైంలో మాత్రం టీవీ చూసే అలవాటు చాలా తక్కువ గైస్. సో మా మమ్మీ బిజీ ఉంది లోపలైతే గైస్. టైం చూస్తాము ఓవరాల్ 9:30 అవుతుంది. మాకు ఇంకా డ్యూటీ నుంచి రాలే గైస్. నీళ్ళు తాగి క్యాబ్ కూడా పెట్టలే మా ఇంట్లో అయితే. సో ఏం చేద్దాం చెప్పండి ఇక. సో తినేసినారు. ఈ మురుకులు మాత్రం ఫుల్ అంటే ఫుల్ టేస్టీ ఉంటాయి గైస్. నా చిన్నప్పటి నుంచి తింటున్నాయి ఇవి. సో మా డాడీ చేస్తున్నాయి స్పెషల్ ఆమ్లెట్ అయితే అవసరం. టేస్ట్ ఎట్లుంటుందో. స్టార్ట్ అయిపోయిన ప్రాసెస్ అయితే మన ఆమ్లెట్ది. రెండే నాకు ఒక్కనికేనా? సో నాకు ఒక్కనికి 3 గుడ్లు. నాకేనా? ఇప్పుడు అల్లి కూడా పార్ట్నర్షిప్ వేయాలి ఇలా ఇద్దరికా? సరిపోతుంది. నాకే డౌట్ ఉంది. సో మా మమ్మీ మాత్రం బిజీలా పడుకుంది గైస్, చూడొచ్చు. హాయ్ చెప్పు అంటే హాయ్ కూడా చెప్తాను మా మమ్మీ. హాయ్ చెప్పు. సో చెప్పమ్మా, సంథింగ్ టెల్ మీ మమ్మీ. సో ఆ ఫస్ట్ వీడియోలో చెప్పినట్లు మా మామ అనిపోయిందని చెప్పినా కదా. సో మా మమ్మీ ఇంకా డిప్రెషన్లో ఉంది, జర మంచిగా ఉంది గైస్. సో మాకు దెబ్బలు తాకినాయి కదా, అయితే కవర్ అయిపోయింది. సో చూడవచ్చు గైస్, ఇగో స్కిన్ అయితే వచ్చేసింది పైన, తక్కువ అయిపోయింది కమ్మా. సో రికవర్ అయితే అవుతుంది గైస్ జల్దీ. సో ఇక అందరికి ఉంటుంది బాధగా. పోయిన వాళ్ళు రారు, మనకైతే తెలిసిన ఉండే ఆ విషయం అయితే. ఉన్న వాళ్ళకి మా మామ వాళ్ళ పిల్లలకి మంచి చూసుకుంటే రాలని గైస్, అదొకటే అయిపోయినా మా మమ్మీకి మాత్రం. అంతే కదా, నిజమే కదా. సో మా డాడీకి ఆమ్లెట్ చేయమంటే పోయి తలగబట్టే అట్లా వేస్తుంది సౌండ్లో. సో ఏం కాదమ్మా. సో
ఒక 10 days తర్వాత మా మమ్మీ ఈరోజు నార్మల్ ఉంది గైస్. ఇక ఏడ్చి ఇక ఆమె కూడా అలసిపోయింది. సో ఇక చెప్పలేము, ఇది మాటల్లో చెప్పలేని విషయం గాయస్. సో నా వీడియో ఇష్టాలకు ఒకటి తాగుడు అలవాటు మంచిది కాదు గాయస్, అంతే కదమ్మా. డ్రింకింగ్ అలవాటు అయితే మంచిది కాదు. ఎందుకు చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే తాగడం వల్ల అయితే ఒక్కరు ఓరు గాయస్, అలా వెనకాల డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీ మొత్తం బర్బాద్ అయినట్లు. సో ఇప్పుడు మా మామ అని పేరు, మా అత్తమ్మ, మా మామ వాళ్ళ పిల్లలకైతే మేమైతే చూసుకుంటాం గాయస్. ఎందుకంటే మా మామ మా కోసం ఎంతో ఇష్యూని ఎంతో సాక్రిఫైస్ చేసిన విషయం మనకు తెలుసు, మా మామకి తెలుసు. అంతే ఏమంటా మమ్మీ, అంతే కదా. వేరే వాళ్ళు ఇలాంటి విషయంలో ఏమని అనుకోండి గాయస్, మనకైతే పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఏం చేస్తున్నామో దేవునికి తెలుసు, చనిపోయిన మా మామకి తెలుసు, మాకు తెలుసు, బస్ అంతే కదమ్మా, అన్నా కదా గాయస్. ఆల్మోస్ట్ అయితే వేడి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో చపాతీలు చేసిన లేదో మా మమ్మీ చూసాం గాయస్. ఐ థింక్ ఉన్నాయో లేవు గాయస్ చపాతీలు అయితే. చపాతీ పిండి ఉందని చెప్పి నేను మా మమ్మీ వేయాలనుకుంటా. సో మనం దీంతోనే కానీ చూసాం కదా ఆమ్లెట్, ఇంకా మన పాపడాలు, పప్పు చారు. సో నా ప్లేట్ కూడా అక్కడ ఉంది. ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. వీడియో వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. గుడ్ నైట్, బై బై, సీ యూ.